ఎడిలిక్స్ డ్రోన్ స్ప్రే సర్వీసెస్ ఇప్పుడు రేపల్లెలో ప్రారంభమైంది. ఈ సేవలు ఎకరానికి 12 లీటర్ కెపాసిటీతో 5 నిమిషాల్లో పూర్తవుతాయి. ఈ కొత్త సాంకేతిక సేవను రేపల్లె రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిన్ని సాంబశివరావు సూచించారు. నమో డ్రోన్ పథకాన్ని సమర్థంగా ఉపయోగిస్తూ రైతుల సమయాన్ని, శ్రమను ఆదా చేస్తామని ఆయన అన్నారు. డ్రోన్ సాంకేతికత ద్వారా పంటలపై సమర్థవంతమైన స్ప్రే చేయడం, వ్యయాన్ని తగ్గించడంలో ఇది మేలైన పరిష్కారంగా నిలుస్తుందని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో రైతులు ఇబ్బందులు ఎక్కువగా గురవడం వల్ల, ఖర్చులు పెరిగిపోవడం వల్ల మన కేంద్ర ప్రభుత్వం మోదీ గారు డ్రోన్ల పథకం 180% సబ్సిడీతో రైతులకి ఆదుకోవాలని కేంద్రం నిర్ణయించుకుంది. దాంతోపాటు రైతులకి మరియు ఈ పథకంలో ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువగా సబ్సిడీ 80% ఇవ్వటం చాలా మోదీ గారికి మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మన రేపల్లెకి వచ్చిన ఈ ఎడిక్స్ డ్రోన్లు రాష్ట్రం మొత్తం ప్రచారంలో భాగంగా ఈరోజు మమ్మల్ని కలవడం జరిగింది. ఇది సద్వినియోగం చేసిన రైతులు తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయడంతో పాటు ఆర్థికంగా రైతులందరూ అభివృద్ధి చెందాలని,